ఈ రోజు నేను ఒక అద్భుతమైన బైక్ని అయితే రైడ్ చేశాను. ఈ వీడియోలో మనం దాన్ని రివ్యూ చేద్దాం. నేను మాట్లాడే బైక్ పేరు సుజుకి V-Strom SX250. అంటే ఇది ఒక ఇండియా స్పెసిఫిక్ బైక్ అన్నమాట. ఎందుకంటే వరల్డ్ మార్కెట్లో రిలీజ్ అయిన బైక్ ఒక 250cc ట్విన్ సిలిండర్ ఇంజన్తో లాంచ్ అయితే, ఇండియాలో లాంచ్ అయిన బైక్ మాత్రం ఇండియాకి స్పెషల్గా ఒక 250cc జిక్సర్ ఇంజన్ని తీసుకొని అయితే డెవలప్ చేశారు. ఈ ఇంజన్కి ఒక కొత్త ఫ్రేమ్, కొత్త సస్పెన్షన్ జామెట్రీ ఇచ్చి బ్రాండ్ న్యూ బైక్ని అయితే ఇండియా స్పెసిఫిక్గా లాంచ్ చేశారు. మీరు రోడ్ మీద ఈ బైక్ని చూస్తూనే ఉండిపోతారు. అంత గుడ్ లుకింగ్ బైక్ అనమాట ఇది. ఈ బైక్ మీరు క్లోజప్లో చూసినా కూడా ప్రీమియం బిల్డ్ క్వాలిటీ కానివ్వండి, లేదంటే అటెన్షన్ టు డీటెయిల్ కానివ్వండి, మిమ్మల్ని అయితే చాలా అట్రాక్ట్ చేస్తాయి ఈ బైక్ని కొనడానికి. అసలు ఏంటి ఈ బైక్ అంటే, ఇట్స్ అన్ ఎక్సలెంట్ టూరింగ్ మెషిన్. అండ్ టూరింగ్ అంటే జస్ట్ హైవే ఉండదు కదా, ఎక్కడైనా రోడ్ ఎండ్ అవ్వచ్చు, లేదంటే అసలు రోడ్డే ఉండకపోవచ్చు. సో ఒక ఎక్సలెంట్ టూరింగ్ మెషిన్. అడిషనల్గా లిటిల్ బిట్ ఆఫ్ ఆఫ్ రోడ్ కూడా ఎఫిషియెంట్లీ హ్యాండిల్ చేయగలదు ఈ బైక్. ఆలస్యం చేయకుండా వీడియో రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు వెల్కమ్ టు అండర్స్టాండింగ్ ఆటోమొబైల్స్. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నా కింద కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. హార్ట్ ఆఫ్ ద మెషిన్ ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది ఒక 250cc సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజన్తో అయితే వస్తుంది. అండ్ దీని పవర్ చూసుకున్నట్టయితే 26.5 PS పవర్. అండ్ పీక్ టార్క్ చూసుకున్నట్టయితే 22.2 Nm. అండ్ ఇది సుజుకి ఈకో పర్ఫార్మెన్స్ SCPతో వస్తుంది కాబట్టి లో ఫ్యూయల్ కన్జంప్షన్ ఉంటుంది అండ్ హై పవర్ అవుట్పుట్ అయితే ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ స్టార్ట్తో మాత్రమే వస్తుంది, కిక్ స్టార్ట్ అయితే లేదు. సో ఈ బైక్తో మీరు టూరింగ్కి వెళ్ళినట్టయితే ఒక 12 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. అండ్ మైలేజ్ కూడా 40 to 45 ఇస్తుంది కాబట్టి ఒకసారి ట్యాంక్ ఫుల్ కొట్టించినట్టయితే 420 to 450 కిలోమీటర్స్ అన్ఇంటరప్టెడ్గా రైడ్ చేయవచ్చు మీరు. ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ చూసుకున్నా కూడా మంచి మస్కులర్ ప్యానెల్స్తో అయితే కవర్ చేసి ఉంటుంది. 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కదా. అండ్ ఇది E20 ఫ్యూయల్ని అయితే సపోర్ట్ చేస్తుంది, అంటే 20% ఇథనాల్ బ్లెండ్ని అయితే సపోర్ట్ చేస్తుంది. రియల్ లైఫ్లో రైడ్ చేసినప్పుడు కూడా నాకు ఇంజన్ పర్ఫార్మెన్స్ చాలా స్మూత్గా అనిపించింది. నేనైతే ఎక్స్టెన్సివ్ స్పీడ్స్లో అయితే వెళ్ళలేదు, ఎక్కువ స్పీడ్స్లో, కానీ నేను రైడ్ చేసినంత వరకు మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ మంచి ఇంజన్ రిఫైన్మెంట్ అయితే ఉంది ఈ బైక్లో. బ్రేక్స్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్లో బ్యాక్ సైడ్లో రెండు కూడా రౌండ్ డిస్క్ బ్రేక్స్ అనమాట, పెట్రోల్ డిస్క్ బ్రేక్స్ అయితే కావు. అండ్ ఫ్రంట్ సైడ్లో బ్యాక్ సైడ్లో ABS ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ABS రింగ్ అయితే ఉంది. రెండు కూడా బ్రెంబో క్యాలిపర్సే. నాకైతే ఈ బైక్ రివ్యూ చేయడానికి పద్మజ సుజుకి వాళ్ళు అయితే ఇచ్చారు, థ్యాంక్స్ టు దెమ్. అండ్ వాళ్ళ షోరూమ్ చూసుకున్నట్టయితే వనస్థలిపురంలో ఉంది. పద్మజ సుజుకి వనస్థలిపురం అని కొడితే తెలుస్తుంది. KLMకి ఆపోజిట్లో ఉంటుంది. వాళ్ళ నంబర్ కూడా నేను డిస్ప్లే చేస్తాను డిస్క్రిప్షన్లో. వాళ్ళ లొకేషన్ అండ్ అదర్ డీటెయిల్స్ అయితే మీరు చూడొచ్చు. మన ఛానల్ నుంచి వచ్చామని చెప్తే మీకు ఒక స్పెషల్ డిస్కౌంట్ ఇస్తామని అయితే చెప్పారు. సో మీరు కనుక ఎలాంటి సుజుకి బైక్ కొనాలనుకున్నా కూడా షోరూమ్కి వెళ్ళండి, మన సబ్స్క్రైబర్ అని చెప్పండి, మీకు ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే దొరుకుతుంది. సస్పెన్షన్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్లో రెగ్యులర్ టెలిస్కోపిక్ మోనోషాక్స్ ఉన్నాయి. అండ్ సస్పెన్షన్ ట్రావెల్ చూసుకున్నట్టయితే 120 mm ఈ బైక్ది. బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే మోనోషాక్ ఉంది. 7 స్టెప్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ అనమాట. నేను రైడ్ చేసినప్పుడు ప్లేన్ టార్మెట్ ఉన్న, బంపీ రోడ్స్ ఉన్న, స్పీడ్ బ్రేకర్లు వచ్చినా కూడా చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే నాకు ఆఫర్ చేసింది. సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఈ బైక్ టైర్స్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్లో 19-inch వీల్ ఉంది, అలాయ్ వీల్. బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే 17-inch అలాయ్ వీల్ ఉంది. అండ్ టైర్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్లో 100/90 19-inch వీల్ ఉంది. బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే 140/70 టైర్ ఉంది. ఈ రెండు కూడా బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అవడం వల్ల హైవే ట్రావెల్లో కూడా మంచి కంఫర్ట్ ఉంటుంది. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఆఫ్ రోడ్ వచ్చినా కూడా ఇది ఎఫిషియెంట్గా దాన్ని క్రాస్ చేయగలదు అనమాట. ఈ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ఉన్న అడ్వాంటేజ్ అది. అండ్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే సీట్ హైట్ చూసుకున్నట్టయితే 835 mm ఉంది. నేను 5'6" హైట్ ఉంటాను. నా ఫుట్ అనేది ఫ్లాట్ ఫుట్ అవ్వట్లేదు, కానీ 2 ఫుట్స్ కూడా హాఫ్ ఫుట్ అవుతున్నాయి. ఇది రీచబిలిటీ. మీరు స్క్రీన్ మీద చూసినట్టు గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నా కూడా 205 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. ఇండియన్ రోడ్స్లో రెగ్యులర్గా కమ్యూట్ చేయడానికి 160 mm అయితే సరిపోతుంది. అండ్ ఇది లిటిల్ బిట్ ఆఫ్ ఆఫ్ రోడ్ కూడా హ్యాండిల్ చేయాలి కాబట్టి 205 mm ఈజ్ అ సఫిషియంట్ నంబర్. ఈ బైక్ లుక్స్ గురించి చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్లో ఒక బీక్ షేప్ డిజైన్ అయితే ఉంది కదా, ఇదైతే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. బైక్ ఒక మంచి ప్రీమియం బైక్ లుక్ అయితే ఇస్తుంది. అండ్ దీనికి స్టాండర్డ్గా వైజర్ వస్తుంది, నకల్ గార్డ్స్ వస్తున్నాయి. ఈ ఫేరింగ్ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ స్ప్లిట్ సీట్ సెటప్తో వస్తుంది. బ్యాక్ సైడ్లో గ్రాబ్ రైల్ ఉంది కదా, ఆ గ్రాబ్ రైల్తో పాటు మీకు ఒక లగేజ్ మౌంట్ అయితే స్టాండర్డ్గా వస్తుంది. మీరు అడిషనల్గా ఫిట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. పిలియన్ ఫుట్ రెస్ట్ చూసుకున్నట్టయితే సింగిల్ పీస్ మెటల్ అల్యూమినియం ఫుట్ రెస్ట్తో వస్తుంది. అండ్ రైడర్ దానికి రబ్బర్ ఇచ్చారు అడిషనల్గా. శారీ గార్డ్ కూడా స్టాండర్డ్గా వస్తుంది. కింద ఇంజన్ సంప్ గార్డ్ కూడా స్టాండర్డ్గా వస్తుంది బైక్కి. లైటింగ్ సెటప్ గురించి చూసుకున్నట్టయితే ఫ్రంట్లో LED హెడ్ లైట్ ఉంది. ప్రొజెక్టర్ LED కాదు, బట్ LED హెడ్ లైట్. ఈ టైంలో డ్రైవ్ చేశాను కాబట్టి నైట్ టైం విజిబిలిటీ అయితే నేను ఎస్టిమేట్ చేయలేను. కాకపోతే నేను ఫోరమ్స్లో చదివింది, లేదంటే వేరే రివ్యూలో చూసింది ఏంటి అంటే, నైట్ టైంలో ఆక్సిలరీ హెడ్ లైట్స్ పెట్టుకుంటే ఇంకా బెటర్గా టూర్ చేయొచ్చు అని అయితే వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. ఇండికేటర్స్ చూసుకున్నట్టయితే బల్బ్సే ఉన్నాయి.
ఈ ప్రైస్ రేంజ్లో ఎల్ఈడి ఇచ్చినట్టయితే బాగుండేది. బ్యాక్ సైడ్లో టెయిల్ లైట్ ఎల్ఈడి అండ్ ఇండికేటర్స్, బల్బ్ ఇండికేటర్. హ్యాండిల్ బార్ మీద స్విచ్ కీప్స్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో పాస్ స్విచ్ ఉంది, హై బీమ్ లో బీమ్ ఇండికేటర్ ఉంది, టర్న్ ఇండికేటర్ ఉంది, హార్న్ ఉంది. రైట్ సైడ్లో ఇంజన్ ఆన్ ఆఫ్ కీ ఉంది అండ్ ఇగ్నిషన్ కీ ఉంది. అండ్ కన్సోల్ చూసుకున్నా కూడా డిజిటల్ కన్సోల్ అయితే ఉంది, టీఎఫ్టీ కాదు, జస్ట్ డిజిటల్ కన్సోల్ అనమాట. దీనిలో ట్రిప్ ఏ, ట్రిప్ బి, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్. అయితే రైడ్ చేసినప్పుడు అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది రైడ్ ఎక్స్పీరియన్స్. చాలా కంఫర్టబుల్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సస్పెన్షన్ ట్రావెల్, 19 ఇంచ్ 17 ఇంచ్ వీల్ సెటప్ ఇవన్నీ కలిపి ఒక మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి మీకు. ఈ సెగ్మెంట్లో టూరింగ్ బైక్స్ చూసుకున్నట్టయితే చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి ఇండియాలో. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆప్షన్ అనమాట మిడ్ డిస్ప్లేస్మెంట్ టూరింగ్ మోటార్ సైకిల్స్లో చూసుకున్నట్టయితే. నేను మాట్లాడేది లిటిల్ బిట్ ఆఫ్ ఆఫ్ రోడ్ కేపబిలిటీ ఉన్న టూరింగ్ మోటార్ సైకిల్స్ గురించి. దీనికి డైరెక్ట్ కాంపిటీషన్ అయితే ఎవరు లేరు ఇప్పుడు ఇండియన్ స్పేస్లో. కానీ క్లోజెస్ట్ కాంపిటీటర్స్ చూసుకున్నట్టయితే ఎక్స్పల్స్ 210, కొత్తగా లాంచ్ అయిన ఎక్స్పల్స్ 210 అండ్ డామినార్ 250 అనొచ్చు, లేదంటే KTM 250 అడ్వెంచర్ అనొచ్చు. కాకపోతే ఇవేవి డైరెక్ట్ డ్రైవర్స్ కావు. ఈ టూరింగ్ ఓరియంటెడ్ మోటార్ సైకిల్ ఉండి లిటిల్ బిట్ ఆఫ్ ఆఫ్ రోడ్ తీసుకునేది. సో వీస్టామ్కి డైరెక్ట్ రైవల్స్ అయితే ఎవరు లేరు. ఉన్నా కూడా ఇట్ స్టాండ్స్ అవుట్ ఆఫ్ దమ్. ఎందుకంటే దీని ఇంజన్ రీఫైన్మెంట్ కానీ, దీని పవర్ అవుట్పుట్ కానీ, రైడింగ్ కంఫర్ట్ కానీ, ఇంత గుడ్ లుకింగ్ బైక్ కానీ. సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఆప్షన్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ అ టూరింగ్ మోటార్ సైకిల్. దాట్ ఈస్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ బైక్ మీద ఏ ఒపీనియన్ ఉంది కింద కమెంట్స్లో నాతో షేర్ చేసుకోండి, లేదా వీడియో మీద ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నా కింద కమెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.